నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ కు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఫిబ్రవరి 22 ఫస్ట్ టైం ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? ఎస్ అవునండి, 3 years తర్వాత మేడం మీ ఆన్లైన్లో 3 years కంటిన్యూస్గా తీసుకున్న తర్వాత 850 days నుంచి ఎవ్రీడే క్లాస్ నేను చేశాను. సుమన్ టీవీలో ఇంతవరకు 800 episodes మీకు కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 22 సండే మార్నింగ్ 10:30 AM to 6:30 PM. ఈ క్లాసెస్లో ఏం చేస్తారంటే కంప్లీట్గా మనీ బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసి ఎప్పుడు హై ఎనర్జీగా ఎలా ఉండాలి అంటే మార్నింగ్ డే నుంచి రాత్రి వరకు హై ఎనర్జీగా ఎలా ఉండాలి, మనీని ఎలా ఆకర్షించే ధనాకర్షణ క్రియను కూడా అక్కడ నేను చెప్పబోతున్నాను. దీనివల్ల వాళ్ళ మనీ బ్లాక్స్ అన్ని రిలీజ్ అయ్యి మనీని ఆకర్షించుకోవచ్చు మేడం. వాళ్ళు ఒక్కరోజు అటెండ్ అవుతే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అంటారు. ఎస్ అవునండి. టాపిక్లోకి వస్తే ఈ మధ్య కాలంలో మెటాఫిజిక్స్ గురించి ఎక్కువగా వింటున్నాము. ఏంటండి అసలు? ఎస్, మెటాఫిజిక్స్ అని చాలామంది నేను చూస్తున్నాను. మెటాఫిజిక్స్ అంటారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని బట్టి చూసినట్టయితే మెటాఫిజిక్స్ బియాండ్ ద సైన్స్ ఉంటుంది మేడం. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈరోజు. సో మెటాఫిజిక్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ బియాండ్ ఫిజికల్ రియాలిటీ. మన కంటికి మనకి ఏం కనపడుతుంది, ఓన్లీ కన్ను ఎక్కడ వరకు చూడగలుగుతాం అక్కడ వరకే చూడగలుగుతాం. బియాండ్ దట్టు కంటితో మనం చూడలేం, దివ్యచక్షుతోనే చూడగలుగుతుంటాం. సో ఇది మెటాఫిజిక్స్ అనేది అలాంటి సబ్జెక్ట్. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే బియాండ్ ఫిజికల్ రియాలిటీ, మెటాఫిజిక్స్ అండ్ ఆకర్షణ నియమం ఏం చెప్తుందంటే మీకు నిజంగా బియాండ్ ద సైన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. మనం చూడలేనంత మాత్రం అది లేదో అని చెప్పలేం. అది దాన్ని ఎలా తెలుసుకోవాలి చెప్పేదే మెటాఫిజిక్స్. సో ఇంకొక దాన్ని స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం చూద్దాం మేడం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనం చూసినట్టయితే ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఎస్ అవును మేడం. వాట్ ఈజ్ మెటాఫిజిక్స్ వచ్చేసరికి స్టడీ ఆఫ్ రియాలిటీ బియాండ్ ఫిజికల్ మ్యాటర్. భౌతికానికి మించిన సత్య అధ్యయనం మేడం. మన చూడండి సూక్ష్మజీవులు ఉంటాయి మేడం. ఓకే, మన కంటికి కనపడవు. కంటికి కనపడనంత మాత్రం అది లేదు అని మనం చెప్పలేం కదా. అది ఉంటుంది, వైరస్లు ఉంటాయి, ఓకే, బ్యాక్టీరియా ఉంటుంది, బట్ చూడలేం, బట్ ఉంటాయి. సేమ్ లైక్ దట్ కంటికి కనిపించకుండా శక్తులు అనేది కొన్ని ఉంటాయి మేడం. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ శక్తులు ఎప్పుడు కూడా మనం హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంటాయి. నెగిటివ్ ఎనర్జీ మనం లాగేస్తుంటుంది. ఎలా పాజిటివ్ శక్తిని మనం పెంచుకోవాలి, ఎలా నెగిటివ్ ఎనర్జీని మనం దూరం చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుంటాం. సో స్టెప్ బై స్టెప్ కనుక మనం నెక్స్ట్ దాంట్లో చూసినట్టయితే మెటాఫిజిక్స్ మీనింగ్ ఏంటంటే మెటాఫిజిక్స్ అంటే మనసు, శక్తి, చైతన్యం. 3 మేడం. అంటే మన మనసు ఉంది కదా మేడం. చూడండి మేడం, చాలామందికి బ్రెయిన్ మైండ్ ఒకటే అనుకుంటారు, కానీ డిఫరెంట్ మేడం. బ్రెయిన్ అనేది ఫిజికల్ ఫామ్, మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది, బ్రెయిన్ అనేది ఒక హార్డ్వేర్ లాంటిది. మనసుకు చాలా పవర్ఫుల్. అలాంటి దాని గురించి చెప్పేదే మెటాఫిజిక్స్. అండ్ పవర్ అంటే శక్తి అండి. శక్తిని చూడండి మేడం, కరెంట్ ఉందంటే ఎవరైనా ఏమంటారు మేడం? ఉంది అంటారు. కానీ కంటికి కనపడుతుంది మేడం? ఉండదు. ఎక్స్పీరియన్స్ అవుతూనే కరెంట్ ఉందని తెలుస్తుంటుంది. అంటే శక్తి కూడా అలాంటిదే. నెక్స్ట్ వచ్చేసి చైతన్యం, కాన్షియస్నెస్. అందుకోసమే చూడండి మీరు కృష్ణ చైతన్యం అంటారు. అంటే కాన్షియస్నెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందంటే ఎక్కువ మైండ్ఫుల్నెస్తో ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు ఎక్కువ చైతన్యం ఉంటుంది. అటువంటి వారికి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఫిజికల్ వర్క్షాప్ ఉంటాయి కదా మేడం, మేము ఆ రోజు ఒక యాక్టివిటీస్ కూడా చేపిస్తాం. అంటే 5 senses యాక్టివిటీస్ చేపిస్తూ వాళ్ళు ఎప్పుడు చైతన్యంగా ఎప్పుడు ఎలా ఉండాలో కూడా మేము నేర్పిస్తుంటాం. అయితే మెటాఫిజిక్స్ మీనింగ్ ఏంటంటే మనసు, శక్తి, చైతన్యం తర్వాత కనెక్షన్ బిట్వీన్ మెటాఫిజిక్స్ అండ్ లా ఆఫ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మెటాఫిజిక్స్కు లా ఆఫ్ అట్రాక్షన్కు ఏమిటి సంబంధం? అయితే మైండ్ క్రియేట్స్ రియాలిటీ మేడం. మనం ఇక్కడ నేను రావాలనుకున్నాను కాబట్టి రాగలిగాను. అంటే సో నేను ఇక్కడ చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నా సృష్టికర్త అయినదా మనసే సృష్టికర్త. ఒకవేళ నేను ఇక్కడికి రావాలని నేను అనుకోకపోతే నేను వచ్చేవన్నా కాదు. ఏదైనా సరే సృష్టించబడింది అంటే ముందు మన మనసులోనే సృష్టించబడుతుంది మేడం. అయితే మెటాఫిజిక్స్ ఏం చేస్తారు, మీరు కోటీశ్వరులు అవుదామని మీరు అనుకున్నారు. ముందుగా కోటీశ్వరులు అయినటువంటి పిక్చర్స్ను మీ క్లారిటీగా మీరు చూడాలి. ఎందుకంటే మీ మనసే సృష్టికర్త. సో అందుకోసం మీరు ఏది కావాలన్నా మీ మనసులో చూస్తేనే అది రియాలిటీకి వచ్చేస్తుంది. ఇంకొకటి మనం చూసినట్టయితే రోల్ ఆఫ్ కాన్షియస్నెస్ చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ షేప్స్ లైఫ్. చైతన్యం అనేది జీవితాన్ని మారుస్తుంది మేడం. ఎవరి లైఫ్లో అయితే చైతన్యం ఎక్కువగా ఉంటుందో వారి జీవితం త్వరగా మారిపోతుంటుంది. నీలో కాన్షియస్నెస్ లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి. సో నీ జీవితం ఏంది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది. నీ కాన్షియస్నెస్ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ. అదే మీరు అంటారు కదా పెద్దవాళ్ళు అనేది, ఏదైనా సరే మనసు పెట్టి తింటేనే తిన్న తిండి వంట పడుతుంటారు. హరిత గారు మీరు కూడా ఎప్పుడన్నా మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఏమనేవాళ్ళంటే మనసు పెట్టి తినరా, మనసు పెట్టి తింటే అది నీ ఒంటికి పడుతుంది, మనసు పెట్టి తినకపోతే నీ ఒంటికి పడదు అనేవాళ్ళు. అంటే నేను కూడా చూస్తుంటే మేడం చాలామంది ఏం చేస్తారంటే వర్కింగ్ ప్రొఫెషన్సే కావచ్చు, బిజినెస్ ఓనర్స్ కానీ చాలామంది వస్తుంటారు. ఆ బిజినెస్ ఓనర్స్లో నాకు డబ్బులు రావట్లే అంటారు. నేను ఒక 5 నుంచి 10 నిమిషాలు వారితో మాట్లాడిన తర్వాత వారు మా బాడీ ఇక్కడ ఉంటుంది మేడం, మైండ్ ఎక్కడెక్కడో విహరిస్తుంటుంది. అంటే చూడండి మేడం, మైండ్ ఎక్కడెక్కడో విహరించడం వల్ల మన శక్తి కోల్పోతుంది. మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి మేడం. ఎందుకంటే ఈజ్ ఫిజికల్ వర్క్షాప్ నేను ట్రైన్ చేసేది కూడా ఇదే.
ముందు మైండ్ కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. వాళ్ళకి మైండే అదిలో తేనిది వాళ్ళు కోరుకున్న కోరిక ఎలా మేనిఫెస్టేషన్ అవుతుంటాయి? సో కాదు, అది దాని గురించి చెప్పడం ఉంటుంది. నెక్స్ట్ థాట్స్ యాజ్ ఎనర్జీ మేడం. అంటే ఎవ్రీ థాట్ యాజ్ ఎ వైబ్రేషన్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, మనకు తెలుసో తెలియక కొన్ని ఆలోచనలు బయటకు వెళ్ళిపోతుంటాయి. ప్రతి థాట్ శక్తిని తీసేస్తుంది. మీరు చూడండి, ఒక రోజు ఎక్కువ ఆలోచించండి, ఆ రోజు త్వరగా హెడేక్ వస్తుంది, చికాక్గా ఉంటుంది. ఎందుకు? బాగా స్ట్రెస్గా బాగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే బాగా నెగిటివ్ ఆలోచన వచ్చిననుకోండి, చాలా లూజ్ అయిపోతాం. అరే నేను అనుకున్నది నా జీవితంలో జరగలేదు, నేను చాలా బాధపడుతున్నాను, ఇలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే మన శక్తిని కోల్పోతుంటాం. సో ఎంత ఎక్కువగా ఆలోచిస్తుంటే వరి అయిపోతుంది. ఇంకొకటి పాస్ట్ అండ్ ఫ్యూచర్ కూడా మేడం. మెటాఫిజిక్స్ ఏం చెప్తా అంటే ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండు, నీ గతాన్ని వదిలిపెట్టు, భవిష్యత్తు గురించి వదిలిపెట్టు. అంటే భవిష్యత్తును వదిలిపెట్టామంటే గతం గురించి లెసన్స్ నేర్చుకొని భవిష్యత్తు ప్లాన్ చేసుకొని వర్తమానంలో కరెక్ట్గా పనిచేయగలిగితే నీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంటాయి. అది చెప్పేదే మెటాఫిజిక్స్. నెక్స్ట్ చూస్తే బిలీఫ్ సిస్టమ్. చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే నమ్మరు మేడం, నమ్మకం ఉండదు. ఎస్, నేను సక్సెస్ అవుతాను అనుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాడు. నేను అవుతాను లేదా డౌట్. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఫెయిల్ అవుతానేమో, నాకు రావేమో, నేను ఎప్పుడు నా జీవితం ఇంతే, నేను గతంలో ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఫెయిల్ అవుతాను, తర్వాత ఫెయిల్ అవుతాను, అలా అనుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో నిజంగా ఫెయిల్ అవుతుంటారు. సో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లారిటీగా ఉండాలి. ఎస్, నేను నమ్ముతున్నాను, నా జీవితంలో నేను సక్సెస్ అవుతాను అన్న నమ్మకం ఉంటే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంటాను. అయితే లాస్ట్ వన్ ఏంటంటే మెటాఫిజికల్ మేనిఫెస్ట్ స్టెప్స్. మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ థింక్ మేడం, ఆలోచించడం. నెక్స్ట్ ఫీల్, భావించడం. అండ్ నెక్స్ట్ బిలీవ్ సిస్టమ్, నమ్మకం. ఎస్, లాస్ట్ మేడం అలౌ, అంటే అలౌ చేయాలి. ఎవరికైతే ఆలోచన ఉంది, ఎవరికైతే ఫీలింగ్ ఉంది, ఎవరికైతే బిలీవ్ సిస్టమ్ ఉంటుందో వారే అలౌ చేయగలుగుతారు. అయితే ఆలోచనను మంచి పాజిటివ్ ఆలోచన చేసుకుంటూ నేను సక్సెస్ నేను ఏమంటానంటే మీరున్న రంగం, ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, విద్యార్థినే కావచ్చు లేదా బిజినెస్ చేసే వాళ్ళైనా కావచ్చు, ఏ రంగమైనా సరే సక్సెస్ అవుతుంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి, సక్సెస్ అవ్వగలను. అందుకోసం విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది మేడం. అయితే మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే విశ్వం విజయ్ అకాడమీ చాలా హెల్ప్ చేస్తుంది మేడం. మీరు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని నెంబర్ 1 చాలా మంది అన్నారు, సార్ నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అది మీరు చూసుకుంటారు మీ అకాడమీలో జాయిన్ అవుతే. మా అకాడమీ ఏంటంటే ఎలా ఉన్నా సరే వారిని సక్సెస్ అయ్యే బాట మేము పట్టిస్తాం మేడం. ఎవరైనా రావచ్చు, కాకపోతే నమ్మకంతో రండి. ఎస్, ప్రాసెస్ ఏంటండి? ఎస్, మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆన్లైన్ ఈవెంట్ కాకుండా ఆఫ్లైన్ ఈవెంటే కనెక్ట్ చేస్తున్నాం మేడం. బట్ ఆఫ్లైన్ ఈవెంట్కి ఎవరైతే అటెండ్ అవుతారో మేము 6 days ఆన్లైన్ కంప్లీట్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అనేది రెగ్యులర్గా నడుస్తుంది, కాకపోతే ఆఫ్లైన్ అనేది February 22 ఒక రోజు కండక్ట్ చేస్తారు. సండే రోజున ఉంటుంది. సో దానికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా కూడా మా టీంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.